కాశీ వెళదామని చాలా మంది అనుకుంటారయ్యా, కానీ కాశీ వెళ్ళడం అనేటటువంటిది అంత తేలిక కాదు. కాశీ వెడదాం అనుకుని పొలిమేరల దాకా వెళ్లి వెళ్లలేక తిరిగొచ్చేసినటువంటి వాళ్ళు నాకెందరో తెలుసు. కాశీలోకి వెళ్లడం అంత తేలిక కదయా. కాశీ వెళ్లాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీ పట్టణ ప్రవేశం చెయ్యగలరు. అందున కాశ్యాంతు మరణాం ముక్తి, కాశీలో మరణించినంత మాత్రం చేత ముక్తినిస్తానన్నారు పరమాత్మ. కాశీ వెళదామని చాలా మంది అనుకుంటారయ్యా, కానీ కాశీ వెళ్లడం అనేటటువంటిది అంత తేలిక కాదు. కాశీ వెడదాం అనుకుని పొలిమేరల దాకా వెళ్లి వెళ్లలేక తిరిగొచ్చేసినటువంటి వాళ్ళు నాకెందరో తెలుసు. కాశీలోకి వెళ్లడం అంత తేలిక కదయా. కాశీ వెళ్లాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీ పట్టణ ప్రవేశం చెయ్యగలరు. అందున కాశ్యాంతు మరణాం ముక్తి, కాశీలో మరణించినంత మాత్రం చేత ముక్తినిస్తానన్నారు పరమాత్మ. కాశీ వెళదామని చాలా మంది అనుకుంటారయ్యా, కానీ కాశీ వెళ్లడం అనేటటువంటిది అంత తేలిక కాదు. కాశీ వెడదాం అనుకుని పొలిమేరల దాకా వెళ్లి వెళ్లలేక తిరిగొచ్చేసినటువంటి వాళ్ళు నాకెందరో తెలుసు. కాశీలోకి వెళ్లడం అంత తేలిక కదయా. కాశీ వెళ్లాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీ పట్టణ ప్రవేశం చెయ్యగలరు. అందున కాశ్యాంతు మరణాం ముక్తి, కాశీలో మరణించినంత మాత్రం చేత ముక్తినిస్తానన్నారు పరమాత్మ. కాశీ వెళదామని చాలా మంది అనుకుంటారయ్యా, కానీ కాశీ వెళ్లడం అనేటటువంటిది అంత తేలిక కాదు. కాశీ వెడదాం అనుకుని పొలిమేరల దాకా వెళ్లి వెళ్లలేక తిరిగొచ్చేసినటువంటి వాళ్ళు నాకెందరో తెలుసు. కాశీలోకి వెళ్లడం అంత తేలిక కదయా. కాశీ వెళ్లాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీ పట్టణ ప్రవేశం చెయ్యగలరు. అందున కాశ్యాంతు మరణాం ముక్తి, కాశీలో మరణించినంత మాత్రం చేత ముక్తినిస్తానన్నారు పరమాత్మ. కాశీ వెళదామని చాలా మంది అనుకుంటారయ్యా, కానీ కాశీ వెళ్లడం అనేటటువంటిది అంత తేలిక